హాయ్ అండి, నమస్కారం. నా పేరు గంగా సిద్ధార్థ్. నేను యోగా ట్రైనర్ని. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే, మొహం పైన ముడతల్ని కొన్ని ఎక్సర్సైజుల ద్వారా ఎలా మనం సాఫ్ట్గా చేసుకోవచ్చు, ఆ ముడతలు రాకుండా చేసుకోవచ్చు అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో కొందరికి బాడీ చాలా బాగుంటుంది, కానీ ఫేస్ మాత్రం బాగా ముడతలు పడిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఆ ముడతలు రాకుండా ఉండాలంటే కొన్ని ఎక్సర్సైజులు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా ఒక ఎక్సర్సైజ్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే మనకి ఇక్కడ కొంతమందికి ముడతలు ఉంటాయి అన్నమాట. సో ఇలా ఇలా మూసినప్పుడు ఎలాంటి ముడతలు ఉంటాయో, సో కొంతమందికి మూయకుండానే ఫేస్ ఫ్లాట్గా ఉండి కూడా కొంచెం ఇలా ముడతలుగా ఉంటాయి అన్నమాట. సో ఆ ముడతలు రాకుండా ఈరోజు ఒక ఎక్సర్సైజ్ చూస్తున్నాము. అదే ఇలా ఉంటుంది కదా. సో మనం నోటి నిండా గాలి తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మనకు నోటి నిండా గాలి తీసుకున్న తర్వాత ముందు ఒక సైడ్ ఇంకొక సైడ్ తీసుకున్నాం అనమాట. ఇలా గాలి నోటి నిండా తీసుకున్న తర్వాత లెఫ్ట్కి ఒకసారి రైట్కి ఒకసారి మనం ఆ బుగ్గల్ని గాలితో ప్రెస్ చేయాలన్నమాట. సో లైక్ సో మనకి ఇలా ఎంత బాగా చేస్తే అంత బాగా మనకు ఫేస్ నుంచి ముడతలు రాకుండా ఉంటాయి అన్నమాట. సో కొందరికి ఇక్కడ ఈ ముక్కు దగ్గర ముడతలు ఉంటాయి కదా, ఇలా క్లోజ్ అయినట్టుగా ఉంటాయి అన్నమాట. సో ఆ క్లోజ్ అయినట్టు ముడతలు రాకుండా ఉండాలంటే ఇంకొక రకమైన ఎక్సర్సైజ్ గురించి తెలుసుకుందాం మనం. ఇలా నోటి నిండా గాలి తీసుకొని, అంటే ఇంతకుముందు మనకి బుగ్గలకు తీసుకున్నాం కదా, ఇప్పుడు అలా కాకుండా కిందికి పైకి గాలి నింపుదాం అనమాట. లుక్ లైక్ మనకి ఆంజనేయ స్వామి ఎలా కనబడతాడో, సో ఆ విధంగా. ఈ విధమైన ఎక్సర్సైజ్ చేస్తే ఇక్కడికి ముడతలు రాకుండా ఉంటాయి అన్నమాట. సో ఇలా మనం బుగ్గల నిండా గాలి తీసుకొని, నోటి నిండా గాలి తీసుకొని మన చర్మాన్ని ఎప్పుడైతే సగదిస్తామో అక్కడ రక్త ప్రసరణ అనేది చాలా వేగంగా జరుగుతుంది. సో ఇక్కడ ఏదైతే చెడు కొలెస్ట్రాల్ సంథింగ్, అంటే మనకి చచ్చిపోయిన రక్త కణాలు ఏవైతే ఉంటాయో అవి మనకి క్లియర్ చేస్తుంది అన్నమాట. ఈ వేగంగా ప్రసరించే రక్తము ఆ చెడు రక్తాన్ని, చచ్చిపోయిన రక్త కణాలని మళ్ళీ ప్యూరిఫై చేసి మన ఫేస్ని గ్లోగా ఉంచుతుంది అనమాట. సో ఇంకొక ఎక్సర్సైజ్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే మనకి ఇక్కడ చాలామందికి ఫోర్హెడ్ పైన బాగా ముడతలు ఉంటాయి అన్నమాట. సో ఆ ముడతలు రాకుండా ఉండాలంటే ఏం చేద్దామంటే కనుబొమ్మల్ని లేపడం స్టార్ట్ చేద్దాం మనం. ఇలా కుదిరితే ఒక సైడ్ కనుబొమ్మ లేపడానికి ట్రై చేద్దాము. ఈ విధంగా. సో రావట్లేదు అంటే రెండు కనుబొమ్మలు ఒకేసారి లేపడానికి ట్రై చేద్దాం. సో ఇలా ఒక 10 సెకండ్స్ వరకు హోల్డ్ చేసి మళ్ళీ డౌన్ చేయాలన్నమాట. ఇలా ఒక 30 సెకండ్స్ వరకు అప్ అండ్ డౌన్ చేస్తుంటే మనకి ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి ఫేస్ గ్లో ఉంటుందన్నమాట. ఇంకొక ఎక్సర్సైజ్ తెలుసుకోబోతున్నాం. అదే మనకి ఇలా ఈ 2 చేతులు ఇక్కడ చెంపల మీద పెట్టుకొని బుగ్గల పైన అలా మనం ఏదైనా రఫ్ చేయడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ కానీ మిగతా చెడు కొలెస్ట్రాల్ కానీ వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ విధమైన ఎక్సర్సైజ్ చేస్తే ఫేస్లో ఉండే, అంటే చెంపలమైన ఇక్కడ ఉండే ముడతలు అనేవి వెళ్ళిపోతాయి అన్నమాట. కొంతమందికి డబల్ చిన్ ఉంటుంది. ఆ డబల్ చిన్ను ఇలా మొహం మొత్తం ఇలా డౌన్ చేసినప్పుడు వాళ్ళకి ఇక్కడ రెండో గడ్డంలా కనపడుతుంది అనమాట. సో ఆ రెండో గడ్డము మనం ఎలా కరిగించుకోవాలి ఫేస్ కింద అనేది ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. ముందుగా మనం ఒక పిడికిల్ని ఈ విధంగా పెట్టుకొని, సో ఈ పిడికిల్ని 2 ఇలా పెట్టుకున్న తర్వాత ఈ డబల్ చిన్ కింద మనం ఇలా పెట్టుకొని అలా స్లోగా రఫ్ చేయడం వల్ల అక్కడ ఉండే చెడు కొలెస్ట్రాల్ అవన్నీ తగ్గిపోయి మనకి
ఆ డబల్ చిన్ కనపడకుండా చేస్తుంది అనమాట ఈ ఎక్సర్సైజు. సో ఒకసారి చూద్దాం ఎలా చేద్దాము. ఇలా 2 చేతులు పిడికిలు కింద పెట్టుకున్న తర్వాత గడ్డం కింద తీసుకొని అలా రఫ్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు మనం లెఫ్ట్ తిప్పితే మళ్ళీ రైట్ సైడ్ అనమాట. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేయాలి మనం దీన్ని. సో ఇలా చేయడం వల్ల మనకి అక్కడ కొవ్వు అనేది కరగడం జరుగుతుంది. సో దానివల్ల మనకి డబల్ చిన్ కరగడం కూడా బాగుంటుంది. అప్పుడు ఫేస్ చూడడానికి బాగుంటుంది. సో అప్పుడు మన ఫేస్ చూడడానికి చాలా బాగుంటుంది. కొంతమందికి ఇక్కడ ఈ మెడ దగ్గర చాలా కొవ్వుగా ఉంటుంది కదా, ఊబకాయంతో ఉండే వాళ్ళకి. సో వాళ్ళకి సంబంధించిన ఎక్సర్సైజ్ ఏంటంటే, సో మనం ఇలా గడ్డాన్ని అప్ చేసి ఇలా నోరు తెరిచినప్పుడు, సో మన నోరు తెరిచి ఒకేసారి క్లోజ్ చేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఈ చర్మం మొత్తం మనకి సాగదీయబడుతుంది. సో అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఈజీగా జరిగి ఇక్కడ ఉండే కొవ్వు అనేది మనకి కరగడం జరుగుతుంది. సో ఇలా చేయడం వల్ల ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ జరిగి కొవ్వు కరుగుతుంది. సో ఫేసులో ముడతలు పోవాలంటే ఇంకొకటి దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే సో మన ఈ మూతి ఏదైతే ఉందో, మనకి ఈ కింద దవడ ఏదైతే ఉందో అది, సో ఒకసారి క్లాక్ వైజ్ ఇంకొకసారి యాంటీ క్లాక్ వైజ్ అనమాట. సో ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ చేద్దాం. సో ఇలా చేయడం వల్ల మన దవడ కదలికలు అనేవి ఎక్కువగా జరిగి ఇక్కడ ఉండే ఫ్యాట్ మొత్తం కరిగిస్తుంది అనమాట. సో దానివల్ల మన ఫేస్ కూడా ఇంకా గ్లోగా ఉంటుంది. ఇంకొక ఎక్సర్సైజ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మనకి మీకు బాగాలేదన్నప్పుడు, ఒకరిని వెక్కిరించాలన్నప్పుడు మనం మూతి తిప్పుతూ ఉంటాం కదా. సో ఆ మూతి తిప్పే విధానంలో కూడా ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. ఒకసారి ఇలా, ఒకసారి ఇలా అనమాట. సో ఇలా తిప్పడం వల్ల మనకి ఫేస్లో ఉండే ఈ మూతి బాగా బ్లడ్ సర్క్యులేషన్ జరిగి ఇక్కడ ఉండే ముడతలు అనేవి మనకి ఈజీగా వెళ్ళిపోవడానికి ఇలాంటి ఎక్సర్సైజ్లు అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. సో కొంతమందికి ప్రాబ్లం ఎలా అంటే, నోట్లో కూడా మనకి నాలిక మందంగా ఉండి వాళ్ళకి మాటలు కూడా నత్తిగా వస్తూ ఉంటాయి. సో దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ ఏంటంటే, నాలిక ఉంది కదా, మనం నాలిక నోరు ఓపెన్ చేసి నాలిక ఏదైతే ఉందో పైన దవడ ఏదైతే ఉందో దాన్ని తగిలించేలా ట్రై చేద్దాము. సో ఈ నాలిక పైన టచ్ అయ్యేలా ట్రై చేయండి. సో ఈ నాలిక అనేది సాగదీయడం వల్ల అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ జరిగి మనకి మూమెంట్ అనేది ఈజీగా జరుగుతుంది. సో ఇప్పుడు కింద దాన్ని ట్రై చేద్దాం. ఇప్పుడు పైన ట్రై చేసాం కాబట్టి ఇది ఇప్పుడు నాలికని పైకి లేపి ఇలా డౌన్ చేద్దాం. ఇలా చేయడం వల్ల నాలికకి ఈజీ మూమెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దానివల్ల మనకి నత్తి కానీ మాటలు రాకుండా ఉంటే ఈజీగా మనకి మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇంకొక ఎక్సర్సైజ్ ఏంటంటే, నాలికని సో మన లోపలి భాగాన్ని మొత్తం రౌండ్ చేయాలన్నమాట. అంటే ఈ విధంగా సో ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ చేద్దాము. సో ఇలా చేయడం వల్ల మనకి బయట భాగమే కాకుండా లోపల నాలుక భాగంలో కూడా మనకి ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. దానివల్ల మనం స్పష్టంగా మాట్లాడగలము. సో ఇంకొక ఎక్సర్సైజ్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే ఇప్పుడు నాలికని రౌండ్ చేసాం కదా, ఇప్పుడు అలా కాకుండా సైడ్ అనమాట. సైడ్ అంటే ఈ బుగ్గల్ని నాలికకి టచ్ చేసే విధానం అనమాట.
సో ఒకవైపు ఒకవైపు రైట్, ఇంకొక వైపు ఒకవైపు రైట్ సైడ్ తీసుకున్న తర్వాత ఇంకొక వైపు లెఫ్ట్ సైడ్ తీసుకొని అలా నాలికతో ఆ బుగ్గల్ని ప్రెస్ చేయడం వల్ల మనకి నాలికకి ఎక్సర్సైజ్ జరుగుతుంది. అలాగే మన బుగ్గలకి బాగా బ్లడ్ సర్క్యులేషన్ జరగడం వల్ల అక్కడ కొవ్వు కూడా మనకి కరగడం జరుగుతుంది. సో ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి మొహంలో ఉండే ముడతలు పోయి యంగుగా కనపడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో చూడడానికి బాడీ సాఫ్ట్గా ఉంటుంది, కొంతమందికి ముడతలు ఎక్కువగా ఉంటాయి. సో మిగతా బాడీ కన్నా ఫేస్ ముడతలుగా ఉండడం వల్ల వాళ్ళకి ఏజ్ ఎక్కువలా అనిపిస్తూ ఉంటుంది మిగతా వాళ్ళకి. సో అలాంటి వారికి ఇలాంటి ఎక్సర్సైజులు చేస్తే ముడతలు అనేవి తగ్గి చాలా యంగ్గా కనపడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి ఎక్సర్సైజులు మీరు డైలీ దినచర్యలో భాగంగా ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ఇలాంటి ఎక్సర్సైజులు మీ లైఫ్లో పెట్టుకున్నారంటే ఫేస్ అనేది ఇంకా గ్లోగా ఉండిపోయి మనకి నిత్య యవ్వనంగా కనపడడానికి ఫేస్కి ఈ ఎక్సర్సైజుల వల్ల ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్నమాట. సో మీరు రెగ్యులర్గా ఇలాంటి ఎక్సర్సైజులు చేయండి, ఫేస్ని గ్లో చేసుకోండి, యంగ్గా కనిపించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. మీకు చూశారు కదండి, ఫేస్ ఎక్సర్సైజులు ఎలా చేసి ఫేస్ని ఎలా గ్లోగా తీసుకురావాలి, ముసలితనం నుంచి ఎలా బయటపడాలనేది ఈరోజు మనం తెలుసుకోబోయాం కదా. ఇలాంటి ఎక్సర్సైజులు చేసి మనం ఫేస్లో ఉండే ముడతల్ని నిత్య యవ్వనంగా ఎలా మార్చుకోవాలనేది ఈరోజు ఎక్సర్సైజ్ ద్వారా తెలుసుకున్నాం కదా. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం మరింత ఆరోగ్యంతో, మరింత యోగాతో. నమస్కారం, నేను మీ గంగా సిద్ధార్థ్.